జై శ్రీరామ్ అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, పాకిస్తాన్ ఆర్మీకి సంబంధించినటువంటి ఒక ఇంట్రెస్టింగ్ వార్తనైతే తీసుకొచ్చిన. న్యూస్ మాత్రం భలే ఉంటుంది, బాగా ఎంజాయ్ చేస్తారు. ఓకేనా? పాకిస్తాన్ ఆర్మీ సంచలనాలకు మారుపేరు. పాకిస్తాన్ ఆర్మీ ఏమి చేసినా కూడా దానికి ఒక లెక్క అనేది ఉంటుంది. అసలు పాకిస్తాన్ ఆర్మీ చేసేటియే సంచలనాలు అన్నమాట. పాకిస్తాన్ ఆర్మీ కనుక ఒక్కసారి రంగంలోకి దిగితే వారు వన్ సైడ్ అయిపోతుంది. తీవ్రవాదులపైన పాకిస్తాన్ ఆర్మీ చేస్తున్నటువంటి సర్జికల్ స్ట్రైక్స్ గురించి తెలిస్తే అందరూ కూడా ఆశ్చర్యపోతారు. ఈ ప్రపంచంలోనే పాకిస్తాన్ ఆర్మీ అత్యంత శక్తివంతమైనటువంటి ఆర్మీ అని చెప్పి నేను చెప్పడంలే. మీరేమన్నా అనుకుంటారేమో, వీడికి ఏమన్నా మైండ్ ఏమన్నా దొబ్బిందా, లేకపోతే ఏందిరా స్వామి ఇంకేదన్నా జబ్బు ఇది చెప్తున్నాడని చెప్పి మీరు అనుకోవచ్చు. కాదు, ఈ మాటలన్నీ కూడా పాకిస్తాన్ ఆర్మీనే చెప్తాంది. ఎవరో పాకిస్తాన్ ఆర్మీ ఈ విధంగా చెప్పుకొని పాకిస్తాన్లో డబ్బా కొట్టుకుంటా ఉన్నారు. అది పరిస్థితి. ఈ విధంగా పాకిస్తాన్లో ఈ పాకిస్తాన్ ఆర్మీ మీడియా ద్వారా లేనిపోని ఎత్తులనో పోహండాలనో ప్రచారం చేయించుకుంటా ఉండాలి. ఇక మనం నిజం లేకొద్దాం. 4 సంవత్సరాల క్రితం వరకు పాకిస్తాన్లో పాకిస్తాన్ ఆర్మీనే శక్తివంతంగా ఉంటా వచ్చిందనమాట. అదైతే వాస్తవమే. ఎక్కడ? పాకిస్తాన్లో మాత్రమే, ప్రపంచంలో కాదు. ఎందుకంటే పాకిస్తాన్లో శక్తివంతమైనటువంటి ఏ వ్యవస్థలు కూడా లేవు. కాబట్టి పాకిస్తాన్లో పాకిస్తాన్ ఆర్మీనే బలంగా ఉంటా వచ్చిందనమాట. అయితే గత 4 సంవత్సరాల నుంచి సీను మొత్తం కూడా మారిపోయింది. 4 సంవత్సరాల క్రితం వరకు పెద్ద హీరోల్లాగా రెచ్చిపోయి తిరిగినటువంటి ఈ పాకిస్తాన్ ఆర్మీకు ఇప్పుడు పట్ట పగలు కూడా చుక్కలు కనపడుతున్నాయి. ఇప్పుడు ఈ పాకిస్తాన్ ఆర్మీ భయంతో బెదిరిచేస్తుందన్నమాట. అందుకు కారణాలు 2. ఒకటి వచ్చేసి బెలూచి రెబల్స్, రెండోది వచ్చేసి తెహ్రీకే తాలిబాన్లు. మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టు పాకిస్తాన్లో 4 రాష్ట్రాలు మాత్రమే ఉంటాయి. పాకిస్తాన్లో ఉండేటటువంటి రాష్ట్రాలను ప్రావిన్సులు అని అంటారన్నమాట. ఈ 4 రాష్ట్రాలు వచ్చేసి పాకిస్తాన్ పంజాబు, అంటే మన దేశంలో కదా ఒక పంజాబ్ ఉన్నట్టు ఈ పాకిస్తాన్లో కూడా పంజాబ్ అనే రాష్ట్రం ఉండదన్నమాట. ఇక రెండోది వచ్చేసి సింధు, మూడోది వచ్చేసి ఖైబర్ పఖ్తూన్ఖ్వా, ఇంక 4వది వచ్చేసి బెలూచిస్తాన్. అయితే ఈ పాకిస్తాన్లోని పంజాబ్ రాష్ట్ర ప్రజల హవా పెరిగిపోవడంతో దేంట్లో పెట్టినా కూడా వాళ్ళదే పెత్తనం అనమాట. ఇంకా వాళ్ళ హవా పెరిగిపోవడంతో ఇప్పుడు ఖైబర్ పఖ్తూన్ఖ్వా అలాగే బెలూచిస్తాన్ ప్రజలు తిరగబడుతున్నారు. మామూలుగా కాదు, విపరీతంగా. ఈ బెలూచిస్తాన్లో బెలూచి రెబల్స్ అలాగే ఖైబర్ పఖ్తూన్ఖ్వాలో తెహ్రీకే తాలిబాన్లు మాకు ప్రత్యేక దేశాలు కావాలని చెప్పేసి పోరాటాలు చేస్తున్నారు. ఈ క్రమంలో పాకిస్తాన్ ఆర్మీకు చుక్కలు చూపిస్తున్నారు. పాకిస్తాన్ ఆర్మీ ఎక్కడ కనబడితే అక్కడ కాల్చి అవతల బారేస్తున్నారు. దీంతో పాకిస్తాన్లో ఉండేటటువంటి బెలూచిస్తాను అదేవిధంగా ఖైబర్ పఖ్తూన్ఖ్వా రాష్ట్రాలు మొత్తం కూడా రావణ కాష్టంలాగా రగిలిపోతున్నాయి. ఎప్పుడు ఎక్కడ ఏమి జరుగుతుందో తెలియక ఈ పాకిస్తాన్ సైనికులంతా కూడా ఉత్సాహపోసుకుంటున్నారు వాళ్ళ పేరు ఎత్తితేనే. ఇక ఈ సంవత్సరం ఇప్పటి వరకు ఈ ఖైబర్ పఖ్తూన్ఖ్వాలో పాకిస్తాన్ ఆర్మీ పైన ఏకంగా 300కు పైగా దాడులు జరిగినాయంట. ఇంకా దాన్ని బట్టి మీరు లెక్కేసుకోండి. రోజు దీపావళి వాళ్ళకైతే మామూలు కథ కాదు. అంటే ఈ తెహ్రీకే తాలిబాన్లు ఏ స్థాయిలో దాడులు చేస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. అయితే ఈ ఖైబర్ పఖ్తూన్ఖ్వా రాష్ట్రం అనేది ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దులకు ఆనుకొని ఉంటుంది అన్నమాట. దీంతో ఈ తెహ్రీకే తాలిబాన్లు అనేవాళ్ళు పొద్దున్నే వచ్చేసి ఆఫ్ఘనిస్తాన్లో ఉండేది, రాత్రి అయ్యేసరికి ఈ సరిహద్దులు దాటుకొని యువతలకు వచ్చి ఈ పాకిస్తాన్లో సైనికుల మీద దాడులు చేసేది. ఈ విధంగా ఈ తంతంతా కూడా జరుగుతూ ఉండదు. ఈ విధంగా ఇప్పటి వరకు చెప్పా కదా 300కు పైగా దాడులు అయితే జరిపినారంట. దీంతో ఈ తెహ్రీకే తాలిబాన్లను అంతం చేయాలని పాకిస్తాన్ ఆర్మీ అధికారులు నిర్ణయించుకున్నారు. ఏం చికాకు వచ్చేసి ఉంటుంది, విసుగు పుట్టుంటుంది. ఇంకేం చేస్తారు, రోజు వచ్చి కొట్టిపోతా ఉంటే పగులేమో ఆడుండేది, మాపులు అయితే ఇడికి వచ్చేది, ఎడేసిపోతూ ఉండేది. ఆ విధంగా అయిపోయా. అంతే. ఇక పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్ను రంగంలోకి దించినారు. మొత్తంగా 4 J-17 యుద్ధ విమానాలను ఈ తెహ్రీకే తాలిబాన్ల మీద దాడులు చేసేదానికి సిద్ధం చేశారనమాట. ఇక మొన్న రాత్రి 4 J-17 యుద్ధ విమానాలు ఆకాశంలో అట్టాలేసి ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దుల దగ్గరికి అయితే చేరుకున్నాయి. అయితే వీళ్ళు దాడులు చేయాలనుకునేది ఆఫ్ఘనిస్తాన్ మీద, ఆఫ్ఘనిస్తాన్లో. కానీ ఆ పిచ్చి ముండా కొడకలకు ఏది ఆఫ్ఘనిస్తానో ఏది పాకిస్తానో తెలియక చివరికి పాకిస్తాన్లోనే ఈ పాకిస్తాన్ ప్రజల మీద బాంబు దాడులు చేశారు.
బహుశా ఈ వార్త మీరు చూసి కూడా ఉంటారు. ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దులు కానుకుని ఉండేటటువంటి తీర్హా లోయలోని మాత్రేదారా గ్రామం పైన ఈ బాంబు దాడులన్నీ కూడా చేశారు. ఈ మాత్రేదారా గ్రామం అనేది పూర్తిగా పాకిస్తాన్కి చెందిందన్నమాట. అంటే సరిహద్దులు ఏడదాకా వచ్చాయనేది కూడా తెలియదు వాళ్ళక. అంత ఎరుముండా కొడుకులా ఏం మనుషులో రావు స్వామి నాయన, నాకు అర్థమే కాల. పైగా ఈ పాకిస్తాన్ ఎయిర్ ఫోర్సు అత్యంత శక్తివంతమైనటువంటి LS-6 బాంబులతో ఈ దాడులు నిర్వహించారు. మొత్తంగా 8 బాంబులను పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్ అయితే ప్రయోగించింది. ఈ బాంబులు శక్తివంతమైనటి కావడంతో ఈ గ్రామం మొత్తం కూడా దద్దరిల్లిపోయిందట్లే. ఈ గ్రామంలో సగం గ్రామం సర్వనాశనం అయిపోయింది. దీంతో పెద్ద సంఖ్యలో పాకిస్తానీలంతా కూడా అకారణంగా వీళ్ళ తెలివి తక్కువతనంతో, వీళ్ళ మూర్ఖత్వంతో, వీళ్ళ చేతగాంతనంతో సామాన్యులంతా కూడా చనిపోయినారు. ఇప్పటి వరకు మనకు అందుతున్నటువంటి లెక్కల ప్రకారం 40 మందికి పైగా శవాలు బయటపడినాయి. ఈ విధంగా చనిపోయిన వాళ్ళలో ఆడవాళ్ళు, చిన్నపిల్లలు ఎక్కువగా ఉన్నారంట. చూడండి, పొయ్యి అలాంటి వాళ్ళ మీద దాడి చేశారు వీళ్ళు. వీళ్ళ కథలు, వీళ్ళ పోకండాలు, వీళ్ళ ఎచ్చులు మామూలుగా ఉండవు. అంటే ఈ పాకిస్తాన్ ఎయిర్ ఫోర్సు ఆఫ్ఘనిస్తాన్ పైన దాడి చేద్దామని పోయి తమ దేశం మీదనే దాడి చేసుకున్నారు. దీంతో ప్రపంచం మొత్తం కూడా ఆశ్చర్యపోతుంది. పాకిస్తాన్ ఎయిర్ ఫోర్సు ఇంత చండాలంగా పనిచేస్తుందా అని అందరూ కూడా ముక్కు మీద వేలేసుకుంటారు. ఇక ఈ దాడితో ఆ గ్రామ ప్రజలు, అలాగే ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామ ప్రజలు అంతా కూడా కోపంతో రగిలిపోతారంట. ఇంకోపం రాదా వీళ్ళ శాతకంతనానికే? పాకిస్తాన్ ఆర్మీ కనుక కనపడితే ఖచ్చితంగా చంపేస్తామని చెప్పేసి శబ్దం చేస్తానంట. అది పాకిస్తాన్ ఎయిర్ ఫోర్సు వీరత్వం. అర్థమవుతుందా? ఇటా టోళ్ళంట మన రాఫెల్ యుద్ధ విమానాలు పడదోశారంట, కూలగొట్టినారంట. సిగ్గుండాలో ఒక రవాణా చెప్పుకునేదానికి ఇలా బతుకులు జడ. మిత్రులారా, ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. అలాగే ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అమూల్యమైనటువంటి అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్, జై హింద్.